హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తథాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి. ఇవాళ మనం బేలీఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. మేనిఫెస్టేషన్ టెక్నిక్లో బేలీఫ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం దీనిని నార్మల్గా బిర్యానీ ఆకు అని పిలుస్తాం. ఎందుకంటే ఎక్కువగా దీన్ని మనం బిర్యానీలోనే యూజ్ చేస్తూ ఉంటాం కదా. కానీ దీనికి స్పిరిచువల్గా, ఫిజికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది మన యొక్క వరీస్ని తొలగిస్తుంది, అలాగే మన కోరికల్ని నిజం చేస్తుంది. ఇది నిజం చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ బేలీఫ్ అన్నది ఒక పవర్ఫుల్ హబ్. ఇది మన యొక్క మేనిఫెస్టేషన్కి, ప్రాస్పెరిటీకి, ప్రొటెక్షన్కి, క్లీనింగ్కి, ఈవెన్ మన మానసిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇది మనకు చాలా ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది మరియు దీనిని మనం ఇంట్లోనే చెట్టును పెంచుకోవచ్చు కూడా. ముందుగా మనం మేనిఫెస్టేషన్కి, ప్రాస్పెరిటీకి ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మీరు ఒక బేలీఫ్ని తీసుకొని దానిపైన మీ యొక్క విష్ని, మీ యొక్క డిజైర్ని ఆకుపైన డైరెక్ట్గా రాయండి. రాసిన తర్వాత ఆ ఆకుని మీ చేతిలో పట్టుకొని మీరు ఏదైతే డిజైర్, విష్ని మీరు అనుకుంటారో మీ ఇంటెన్షన్ని మొత్తం ఆ ఆకులోకి ప్రవేశపెడుతున్నట్లుగా ఫీల్ అవుతూ మీ యొక్క కంప్లీట్ ఎనర్జీని, ఫీలింగ్ని విజువలైజ్ చేస్తూ ఆ లీఫ్ పైనే కంప్లీట్గా మీరు ఫోకస్ చేయండి. మీరు ఏదైతే విశ్వాన్ని కోరుతున్నారో అది మీకు అందుతున్నట్లుగా అనుభూతి చెందండి మరియు మీరు పూర్తిగా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా భావించండి. ఇలా మీరు పూర్తిగా బలంగా మీ యొక్క ఇంటెన్షన్ని లీఫ్లో ప్రవేశపెట్టారని నమ్మిన తర్వాత ఆ బేలీఫ్ని కాల్చండి. ఆ కాలుస్తున్నప్పుడు వచ్చే స్మోక్ ఏదైతే ఉందో మీ యొక్క ఇంటెన్షన్ని విశ్వంలోకి చేరవేస్తున్నట్టుగా విజువలైజ్ చేస్తూ ఫీల్ అవ్వండి. ఈ బేలీఫ్ మేనిఫెస్టేషన్ అన్నది ఎప్పుడైనా చేయొచ్చు. ఇది ఒక ఆన్సియంట్ ప్రాక్టీస్. ఇది మన పురాతన కాలం నుంచి ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. అయితే ఇది మీరు అమావాస్య రోజు చేసినట్లయితే చాలా అద్భుతంగా, ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మీరు ప్రతి అమావాస్యకు చేయొచ్చు, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వడం కోసం. ఇక ఈ బేలీఫ్ని మనీని అట్రాక్ట్ చేయటం కోసం ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇంకా ఎవరైతే మన వీడియోని లైక్ చేయలేదో తప్పకుండా లైక్ చేయండి. ఈ జూన్ 6న అమావాస్య కాబట్టి ప్రతిరోజు చేయకపోయినా ఈ జూన్ 6వ తారీఖున అమావాస్య రోజు ఈ మేనిఫెస్టేషన్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలంటే మీరు కింద కనపడే లైక్ చేయటం మర్చిపోకండి. ఈ బేలీఫ్ని మీ యొక్క పర్స్లో, అలానే మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఈ లీఫ్ పైన ఫస్ట్ మీకు మనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది రాసుకోండి, లేదా మీరు కోరేంత సంపదను మీరు అక్కడ రాయండి. అలా రాసిన ఆకును మీ వ్యాలెట్లో మీతో పాటు ఉంచుకోవచ్చు, లేదా మీ ఇంట్లో మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో అయినా మీరు ఉంచచ్చు. ఇది డబ్బును, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. మీరు బిజినెస్ చేస్తున్నవారు అయితే గనక మీ యొక్క మనీ కౌంటర్లో లేదా మనీని ఉంచే ప్లేస్లో పెట్టి ఉంచండి. ఇది మీ వ్యాపారాన్ని విజయవంతం చేస్తుంది, మీకు ఎంతో సహాయపడుతుంది, మీకు కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది, ఫుల్ మూన్ డే రోజున చేయాల్సిన బేలీఫ్ స్పిరిచువల్. మీ నుండి లేదా మీరు ఉండేటువంటి ప్లేస్లో
నెగెటివ్ ఎనర్జీని, అలానే ఇతర వ్యక్తుల నుండి వచ్చే ప్రతికూల హానికరమైన ఎనర్జీని మీ నుండి మిమ్మల్ని మీరు క్లీన్ చేసి వాటిని తరిమి కొట్టడానికి ఈ ఫుల్ మూన్ డే బేలీఫ్ స్పిరిచువల్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సడన్గా ఆందోళనగా ఉన్నప్పుడు, మీకు తెలియని భయం అలా అనిపిస్తున్నా, లేదంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి అనుకుంటే, మీకు ఏవైతే ఇబ్బందికరమైన ఆలోచనలు వచ్చినా, దీని గురించి అయితే ఆందోళన మీకు కలుగుతుందో దాన్ని ఈ ఆకుపైన రాయండి. కొంత సమయం పాటు మీ ఫీలింగ్స్ అన్నీ కూడా, మీరు ఏమైతే రాస్తున్నారో అవన్నీ కూడా ఆ ఆకులోకి విడుదల చేస్తున్నట్లుగా ఇమాజిన్ చేయండి. ఆ భయాలు, ఆందోళన ఇవన్నీ మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నట్టుగా విజువలైజ్ చేయండి, ఇమాజిన్ చేయండి. ఆ తర్వాత ఆ ఆకును కాల్చేయండి. ఆ ఆకు అలా కాలుస్తున్నప్పుడు వచ్చే పొగ మీ నుండి నెగిటివ్ ఎనర్జీని విశ్వంలోకి పంపించి పాజిటివ్ శక్తి మీ దగ్గరకు వస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. దాన్ని అనుభూతి చెందండి. ఈ ప్రాసెస్ని మీరు ఖచ్చితంగా ఫుల్ మూన్ డే స్పిరిచువల్ చేర్చుకోవచ్చు. ఇక ఈ బేలీఫ్ని ఇంట్లో కానీ, పూజా మందిరంలో కానీ మనం కాల్చడం ద్వారా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది రిలీజియస్గా మరియు సైంటిఫిక్గా కూడా ఈ బేలీఫ్లో ఉన్న శక్తులు మన శరీరానికి మేలు చేస్తాయి. మీరు బాగా ఒత్తిడిగా, ఆందోళనగా ఉన్నప్పుడు కొన్ని బేలీఫ్స్ని తీసుకోండి, వాటిని ఇంట్లో కాల్చండి. దాని ద్వారా వచ్చే పొగను మీరు పీల్చండి. దీని ద్వారా మీ శరీరానికి, మీ మైండ్కి చాలా శాంతిని కలుగజేస్తుంది. అలాగే మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇలా మీరు పొగను పీల్చిన 10 నిమిషాలలోనే ప్రభావం కనపడుతుంది. అలాగే ఈ బేలీఫ్ మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది. సో బేలీఫ్ని చాలా యాంటీ ఆక్సిజన్ ప్రాపర్టీస్తో పాటు మినరల్స్ ఉండటం చేత మనం కాల్చినా లేదా మనం పూర్తిగా తీసుకున్నా సరే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. జలుబు, రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆ ఆకును కాల్చి వాసనను మీరు పీలిస్తే మీకు ఎంతో రిలీఫ్గా ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా రోజుకి ఒక ఆకుని తినడం వలన దానిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలానే యాంటీ ఆక్సిడెంట్ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి. మెడిటేషన్ టైంలో సాంబ్రాణి ధూపం వేసుకునే ఆలాపన మెడిటేషన్ చేయటం వల్ల మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ మన డైలీ ఆకులను కాల్చి దాని వాసనను పీలుస్తూ మనం చేయటం ద్వారా మనం మెడిటేషన్ చాలా మైండ్ఫుల్గా సాగుతుంది. మీరు చేసే మెడిటేషన్ కానీ, ప్రేయర్ కానీ చాలా ఫోకస్ అనేది పెరుగుతుంది. ఇలా మనకు ఈజీగా దొరికే బేలీఫ్ని ఒక హామ్ లాగే కాకుండా చాలా మ్యాజికల్ అండ్ స్పిరిచువల్ ప్రాపర్టీస్ కలిగి ఉండటం చేత మన జీవితంలో ఎన్నో మార్పులను తెచ్చుకోవచ్చు. చూశారు కదండి, బేలీఫ్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మేనిఫెస్టేషన్ టెక్నిక్ని చేసి మీ జీవితంలో ఎన్నో మార్పులను, అద్భుతాలను సాధిస్తారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.